నమస్కారం అందరికీ. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత ప్రజలకు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. వచ్చే ఒక సంవత్సరం పాటు బంగారం కొనకుండా ఉండండి అని అన్నారు. భారతదేశంలో బంగారం అంటే భావోద్వేగం, సంప్రదాయం, పెట్టుబడి, భద్రత. అలాంటి దేశంలో ప్రధాని ఇలా ఎందుకు చెప్పారు? భారత ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతోంది? రూపాయి పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో సులభంగా తెలుసుకుందాం. భారత ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఐఎంఎఫ్ వంటి సంస్థల అంచనాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి సుమారు 6% కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రధాన సమస్యలు: 1. ముడి చమురు ధరలు పెరగడం. 2. రూపాయి బలహీనపడటం. 3. దిగుమతి వ్యయం పెరగడం. 4. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి. 5. నిరుద్యోగం మరియు వినియోగ వ్యయం మందగించడం. చమురు ధరలు ఎందుకు ముఖ్యమైనవి? భారతదేశం తన అవసరమైన ముడి చమురులో చాలా భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. రవాణా ఖర్చు పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. బంగారం కొనడం వల్ల దేశానికి నష్టం ఎలా? భారతదేశం ప్రపంచంలో అత్యధిక బంగారం వినియోగించే దేశాల్లో ఒకటి. మన దేశంలో బంగారం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. బంగారం కొనడం అంటే రూపాయిని డాలర్లుగా మార్చాలి. డాలర్ల డిమాండ్ పెరుగుతుంది. రూపాయి విలువ తగ్గుతుంది. విదేశీ మారక నిల్వలు తగ్గుతాయి. 2026లో భారతదేశం బంగారం దిగుమతులపై భారీగా డాలర్లు ఖర్చు చేసింది. రూపాయి బలహీనపడితే ఏమవుతుంది? ఉదాహరణకు $1.80 నుంచి $1.90 అయితే అదే వస్తువు కొనడానికి ఎక్కువ రూపాయలు చెల్లించాలి. దీంతో ఇంధనం ఖరీదు పెరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ ధరలు పెరుగుతాయి. మందులు, ఎరువులు ఖరీదవుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మోదీ గారు ఎందుకు బంగారం కొనొద్దన్నారు? ఇది నిషేధం కాదు. ఇది ఒక ఆర్థిక సూచన. ప్రధాన ఉద్దేశ్యం విదేశీ మారక నిల్వలను కాపాడటం, రూపాయిపై ఒత్తిడి తగ్గించడం, అవసరం లేని దిగుమతులను తగ్గించడం, చమురు సంక్షోభ సమయంలో ఆర్థిక స్థిరత్వం కాపాడటం, ప్రత్యేకంగా పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ సూచన వచ్చింది. బంగారం కొనకపోతే ప్రయోజనాలు: డాలర్ల డిమాండ్ తగ్గుతుంది. రూపాయి కొంత స్థిరంగా ఉంటుంది. దేశపు దిగుమతి బిల్లు తగ్గుతుంది. విదేశీ మారక నిల్వలు రక్షించబడతాయి. సాధారణ ప్రజలు ఏమి చేయాలి? 1. అవసరం ఉన్నప్పుడే బంగారం కొనండి. 2. ఆభరణాల బదులు గోల్డ్ ఈటీఎఫ్ లేదా డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాలు పరిశీలించండి. 3. అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించండి. 4. డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ పై దృష్టి పెట్టండి. ముందున్న పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఈ పరిస్థితి కొనసాగితే బంగారం ధరలు ఇంకా పెరగవచ్చు. రూపాయి బలహీనపడవచ్చు. ద్రవ్యోల్బణం పెరగవచ్చు. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్నతంగా ఉండవచ్చు. అయితే భారతదేశానికి బలమైన సేవారంగం, మౌలిక వసతుల పెట్టుబడులు, డిజిటల్ వృద్ధి వంటి బలాలు కూడా ఉన్నాయి. ప్రధాని మోదీ గారు బంగారం కొనొద్దు అని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ప్రజలపై నియంత్రణ కాదు, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే లక్ష్యం. బంగారం భారతీయులకు సంప్రదాయం అయినా కష్టకాలంలో దేశ ప్రయోజనం కోసం ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి ఆర్థిక విశ్లేషణ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.